ఉంది. ఎన్నికల ముందు ఏం చెప్పారు? బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు. ఈ 8 నెలల్లో తీసుకుంటే బాబు షూరిటీ యగనామం గ్యారంటీ అన్న విధంగా పరిపాలిస్తూ ఉన్నారు. ఈ 8 నెలల్లో బాబు షూరిటీ వెన్నుపోటు గ్యారంటీ అన్న విధంగా పరిపాలిస్తూ ఉన్నారు. ఈ 8 నెలల్లో బాబు షూరిటీ భారం గ్యారంటీ అన్న విధంగా పరిపాలిస్తూ ఉన్నారు. ఈ రోజు తీసుకుంటే విద్యుత్ ఛార్జీల భారం విపరీతంగా పెంచేశారు. అలాగే తీసుకుంటే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచేయడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం విపరీతంగా పెంచేశారు. సరికదా, ప్రజల జీవితాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తలక్రిందులు అయిపోయిన పరిస్థితి మనకు క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఈ రోజు తీసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, అమ్మఒడి లేదు, అలాగే రైతు భరోసాను ఆపేశారు, చేయూతను ఆపేశారు, 0 వడ్డీ పథకాన్ని ఆపేశారు, ఆరోగ్యశ్రీని ఆపేయడం జరిగింది, మెడికల్ కాలేజీల నిర్మాణం ఆపేశారు, స్కూల్స్ లో నాడు నేడు పనులు ఆపేశారు, వాలంటీర్స్ ని తీసుకుంటే ఆ వ్యవస్థనే తీసేశారు. ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో, ప్రజలు ఎంత ఘోరంగా మోసపోయారో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగులను తీసుకుంటే ఈ రోజు ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, డిఏ లేదు. అంత దారుణంగా ఉద్యోగుల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు. ఇలాంటి విధ్వంసకరమైన పాలన, ఎంత మోసపూరితమైన పాలన ఈ రాష్ట్ర చరిత్రలో ప్రజలు ఏనాడు కూడా చూడలేదు అని తెలియజేస్తూ ఉన్నాను. ఏమంటారు మాట్లాడితే, ఎన్నికల టైంలో సంపద సృష్టిస్తాను అన్నారు. ఎప్పుడు సంపద సృష్టిస్తారు? 2047లో మీరు చెప్తూ ఉన్నారు విజన్ 2047 అంటూ. అంటే అప్పుడు సృష్టిస్తారా? అప్పటి వరకు సృష్టించకుండా ఈ పథకాలన్నీ అప్పటి వరకు అమలు చేయరా మీరు అని ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణమైన దగా మోసం ఎక్కడైనా ఉంటుందా అని నేను అడుగుతూ ఉన్నాను.